దంచేశారు. అపర్ణ, చెప్పండి. మనకు పెళ్ళైంది. ఇప్పుడు నువ్వు నాలో సగభాగం. నీతో నిజం దాచలేను, అబద్ధం చెప్పలేను. ఏంటండి మీలో మీరే బాధపడుతున్నారు? నాతో చెప్పండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది కాల్ గర్ల్స్తో తిరిగాను. ఓ అంతేనా? అదే నిన్నటి నుంచి మిమ్మల్ని ఇక్కడ చూశాను అనిపిస్తుంది. అరే ఆ గణిడాడు గాడు పోర్ల సోకులో పడి కెరీర్ ఖరాబ్ చేసుకుంటాడ్రా. పోర్ వెనక పడ్డాడు, ఎవడైనా బాగుపడ్డా రా? బాగుపడ్డా వాడు. ఓ సిగరెట్ మ్యాచ్ బాక్స్ మాయ్యరా. నమస్తే అంకల్. హాయ్ డాడీ. ఏం చెప్తారా ఇక్కడ? నథింగ్ మచ్, ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఏ ఎగ్జామ్స్? గ్రూప్స్. అవి మొన్ననే అయిపోయినాయి గారా? అయితే ఏంది డాడీ, వచ్చే సంవత్సరం మళ్ళీ నోటిఫికేషన్స్ పడతాయి. దానికోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాను. ఇక్కడనా? అంటే ఓపెన్ లొకేషన్లో ఓపెన్ మైండ్తో చదివితే ఆన్సర్లు అన్ని గీడ ఫిక్స్ అయితే డాడీ. బుక్కు లేరా? ఫోన్ అంకల్, యూట్యూబ్. ఏందో ఏమో, ఏం చెప్తారో ఫ్యూచర్లా. నీకు వాడు, వాడు నీకు గంతే. సెట్ అవుతాంలే. మ్యాచ్ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చిందా జేబులా? డోంట్ నో. ఎంత ఉన్నాయిరా జేబులా? నీ జేబులు ఎంత ఉన్నాయో నాకేం తెలుసురా? నా జేబు కాదురా, నీ జేబు. నాకు జేబులే లేవు మావా. చాలే జేబులు ఉన్నాయి లేవంటావు. మెత్తగా తగులుతుంది. సాలే జేబులకు బొక్కలు ఉన్నాయంద్రా. బొక్కలున్నాయి కాబట్టి లేవని చెప్పిన. అయినా నీలాంటి దోస్తుంటే జీవితానికే బొక్క పడుతుంది, జేబులకు పడయా? సిగరెట్ తాగబోద్దు అవుతుందిరా, నోరు గుంజుతుంది. అరే బీడీలు తాగుదామారా? బీడీలు తాగే రేంజ్ ఆరమ్మన్నది. రేంజ్ వా. సిగరెట్ సెట్ అయింది, నువ్వు దా. ఏడ్రా? ఆడ చూడు. అది అదేరా. అది ఇది కాదు. అదే ఇది. ఏహే అది కాదు. అదేరా. 100 రూపాయలు పెట్టు. 1000 రూపాయలు పెట్టరా. అరే 1,00,000 రూపాయలు పెట్టు. 1 కోటి రూపాయలు పెట్టరా. ఏందన్నా? అన్నకి ఇది ఎలక్ట్రానిక్ సిగరెట్ కదనే? ఏహే కాదు, ఒరిజినల్ కింగ్స్. ఏదో ఒకసారి. అన్న ఇది ఒరిజినల్ సిగరెటేనే, నేను ఎలక్ట్రానిక్ సిగరెట్ అనుకున్నా. నిజమే నిజమే, నేను చెప్పలే. ఒక్క సిగరెట్ కోసం ఇంత లోలు ఎందుకన్నా? సిగరెట్ కోసం లొల్లి లేంది, మర్డర్లు కూడా బయట. అరే సిగరెట్ కోసం ఏంది? యుద్ధం చేసే సత్తా లేనోనికి శాంతి అడిగే హక్కు లేదు. శాంతి సత్తా? నా సిగరెట్ దెంగి పెళ్ళు చిల్లర నా కొడుకులు. నడపవే, నువ్వే నడుపు. ఇగో బండి కీస్ తీసుకో, నడుపు. సరే మీరు నడపండి. ఏంటో ఇవంతా పోరు అసలు అర్థంగా దూకుడు. మామా రమేష్. ఒరే సురేష్, మామా ఎట్లున్నారా? ఏదో యావరేజ్ రా. ఈడు నా చిన్నప్పటి దోస్తు. ఈడు నేను కలిసి 10th దాకా చదువుకున్నాం. తర్వాత వీళ్ళు అయ్యే ట్రాన్స్ఫర్ అయింది, వీళ్ళు బెంగళూరు వేలు. ఏహే నా గురించి ఇచ్చి పెట్టరా, నువ్వు తోపురా. లవ్ మ్యారేజ్ చేసుకున్నావు చూడు, గ్రేట్ రా నువ్వు. అదేరా 10th క్లాస్ లవ్ ని పెళ్లి దాకా తీసుకొచ్చినావు చూడు, నువ్వు అసలు హైలైట్ రా. అరే ఏహే నువ్వు ఆగురా, నువ్వు ఆగు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ మర్రి చెట్టు మీద రమేష్ లవ్ సునీత అని అట్లనే రాసి ఉన్నదిరా. అరే పాత విషయాలు ఇప్పుడు ఎందుకురా?
సునీత వాళ్ళ మమ్మీ మనల్ని ఎట్లా మంచిగా చూసుకునేదిరా? నిన్నైతే పెళ్లి కాక ముందే అన్నుల లెక్క చూసుకునేది, మాకు మంచిగా చాయ్ పోసేది గుర్తున్నదా? ఎందుకు మామ ఇప్పుడు అవన్నీ? ఏహే నువ్వు ఆగురా, కానీ నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందిరా. ఏ తప్పు? ఆ రోజు రాత్రి నీ కాళ్ళు మొక్కుతారా ప్లీజ్ రా, ఆగ్రా. నువ్వు ఆగు. ఆ రోజు రాత్రి సునీత ఇంటికి పోయి నువ్వు దొరికినావు, వాళ్ళ పేరెంట్స్ ని కొల్లి వాళ్ళకి కొట్టిల్లు. తప్పు చేసినావు కానీ ఆమెనే పెళ్లి చేసుకున్నావు కదా, గ్రేట్ రా నువ్వు. ఇంకో విషయం గుర్తున్నారా నీకు? ఇంకేమున్నారా? అదేరా, మనం స్కూల్లో దాగుడు ముత్తలు ఆడతా అంటే మేమందరం ఒక్కడ దాక్కున్నాం. నువ్వు సునీత పోయి ట్యాంక్ లో కూర్చొని గంట వరకు బయటికి రాలే, గుర్తున్నదా నీకు? మామ ఆపురా. నువ్వు ఆగురా, గుర్తున్నా సునీత? నా పేరు సునీత కాదు, రమ్య. మామ సునీత కాదా? నీకప్పటి నుంచి నేనేం చెప్తానరా, ఇంటానవరా నువ్వు? మీరేదో బయటికి పోతారు, మధ్యలో నేను ఎందుకు పోయేస్తా? మామ ఏ మాట మాట ఈ రమ్యోదిన కన్నా సునీత వదనే కెవ్వుండేరా. హలో శంకర్, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అబ్బబ్బా సుకన్య, కొన్ని పైసలు కావాలి. పైసలు లేవేం లేవు. ప్లీజ్ 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 అర్జెంట్ సుకన్య ప్లీజ్. ఇంట్లో మా అయ్యున్నాడు, నిన్ను నన్ను చూసిండంటే కోసి కారం పెడతాడు. సరే పో. ఎవరు బాబు నువ్వు? అమ్మా వీళ్ళు అయ్యొచ్చిండు, ఎట్లా? ఏం కావాలి? ప్రేమ కావాలి. ఏంటి? అదే అంకుల్, చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర ప్రేమ దొరుకుతాను మా డాడీ దగ్గర ప్రేమ దొరుకుతాను నేను ఎదురు చూసినాం అంకుల్. కానీ మా అయ్యకి ఇవ్వాల్సిన ప్రేమ తీసుకుపోయి వేరే పోరికి ఇచ్చిన అంకుల్. ఆ పోరి ఆ ప్రేమను తీసుకుపోయి వేరే టోనికి ఇచ్చింది అంకుల్. అయ్యో, నాకు దక్కాల్సిన నా కొడుకు ప్రేమ వేరే అమ్మాయికి ఇచ్చిందని బాధలా మా నాన్న బార్ షాప్ పోయి మందు తాగితే మా నాన్నని కొట్టిల్లు అంకుల్. మీ నాన్నని ఎందుకు కొట్టిండ్రా? ఆయన తాగింది వేరేటోళ్ళ మందు కాబట్టి. మా నాన్నని కాపాడడానికి బార్ షాప్ పోతా అంటే మీ ఇంటి ముంగడికి వచ్చి బండి ఆగింది అంకుల్. ఏంద్రా అని చూస్తే పెట్రోల్ అయిపోయింది అంకుల్. పెట్రోల్ కోసం దాచుకున్న పైసలు అయిపోయినాయి అంకుల్. పైసలు ఎట్లా అయిపోయినాయి? అంటే నేను కూడా మందు ఆగిన కాబట్టి. ఇప్పుడు నేను పెట్రోల్ కొట్టించుకోకుంటే బార్ షాప్కి పోలేను, బార్ షాప్కి పోకుంటే మా అయ్యని కాపాడుకోలేను, మా అయ్యని కాపాడుకోలేకుంటే మా అమ్మ పసుపు కుంకుమాలు కూడా కాపాడుకోలేనట్టే అంకుల్. ఏం చేయాలో అర్థమైతలేదు. ఏడవకు బాబు, ఏడవకు. ఈ అల్లర్ చిల్లర్ జనరేషన్లా నీలాంటి కుర్రాడు ఉండడం రేర్. ఒక 1000 రూపాయలు కొడతా, పెట్రోల్ పోపించుకొని నాన్న దగ్గర పో. నీ నెంబర్ చెప్పు. ఒక 1000 రూపాయలు కొట్టినా నాన్న దగ్గర పో. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. బండిలో పెట్రోల్ లేదన్నాడు, బండి ఎట్లా స్టార్ట్ అయింది? పోతావా? పో, వందను పో, ఇంతకు మా గుడ్ల పక్క చూస్తాను. బండి ఎట్లా స్టార్ట్ అయింది? అరే వద్దురా. ఏమొద్దురా? పైసలు కావాలా వద్దా నీకు? కావాలి కానీ పైసల కోసం పెట్రోల్ దొంగతనం చేసి చూడేంద్రా. బయట 110 రూపాయలకి లీటర్ ఉన్నది. మనం పెట్రోల్ దొంగతనం చేసి 90 రూపాయలకి బ్లాక్లో అమ్ముకున్నామంటే రాత్రి మందు సెట్టురా. నీకు మందు కావాలా వద్దా? ఏ వద్దు, అవసరం లేదు, అవసరం తీసుకదా ఇది. కానీ గల్లీలో పెట్రోల్ తీస్తే తెలిసిపోతుందిరా. ఎట్లా తెలుస్తుందిరా? నిన్న నీ బండిలో తీసినా తెలిసిందా నీకు? ఏ దా పోదాం దా. A few moments later. నైట్ బాటిల్ సెట్టు కొర్రమట్ట చేప ఫ్రై చేసుకుని వస్తా. రోజు ఇట్లా చేద్దాం, మస్తు పైసలు సంపాదించొచ్చురా. నేను కూడా ప్రొఫెషనల్ అయిపోతానరా. అరే వాడు వచ్చిండ్రా. రేయ్, వాట్ గల్లీలలా పెట్రోల్ దొంగతనం చేసుకున్న తిరుగుతారా మీరు? నా చీప్గా మాట్లాడకు. ఎడ్యుకేటెడ్ వీఆర్, MBA చదివినాం ఇద్దరం. ఇంకా పెట్రోల్ దొంగతనం చేద్దామా అన్న? అబ్బా ఏం యాక్టింగ్ చేస్తారా? ఎవర్రా ఇది? రీల్స్ బాగానే చేస్తాళ్ళు. ఎవరు? రేయ్, రీల్ కాదురా. ఎవరిల్లు? నేను వద్దని చెప్పిన. వీడే పైసలు మందు పెట్రోల్ ఏమేమో చెప్పిండు. నన్ను ఇన్వాల్వ్ చేయకు. అమ్మ తోడు నేను లేని దీంట్లో. నువ్వు దమ్ముంటే వినుకోటు, నా మీద చేయతే మంచిగా ఉంటుంది చెప్తాను ఫస్టే. మంచిగా వీడియో అయిపోయింది. Hey guys, thanks for watching. Keep supporting. అబ్బబ్బబ్బా, ఎంత ముద్దుగా చెప్పింది కీప్ సపోర్టింగ్ అని. ఇప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయకపోతే మంచిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మా కోసం టైం తీయండి, వీడియో చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి.
అండ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి కంటెంట్స్తో వస్తాం. అప్పటిదాకా టేక్ కేర్.